నియోజకవర్గంలో ప్రతి గ్రామంలో ప్రతి బూత్ లెవెల్లో ఆ గ్రామంలోని నాయకులు, కార్యకర్తలు, బూత్ ఇన్ఛార్జీలు, బూత్ కమిటీ మెంబర్లు, ముఖ్యమైన నాయకులు అందరూ కూడా బ్రహ్మాండంగా ఇప్పటి వరకు కూడా కష్టపడడం జరిగింది. శ్రీశైలం నియోజకవర్గాన్ని రాష్ట్రంలో టాప్ 10లో నిలబెట్టినందుకు మీకు అందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటా ఉన్నాను. ఇంకా మనకు క్రూషియల్ టైం వచ్చేసింది. చంద్రబాబు నాయుడు గారు మన మీద ఎంతో నమ్మకంతో మరి దాదాపు 50-60 రోజుల ఎలక్షన్ల కంటే ముందే టికెట్లు అనౌన్స్ చేసి మరి శ్రీశైలం నియోజకవర్గానికి నన్ను మళ్ళీ ఒక్కసారి అభ్యర్థిగా నిర్ణయించినందుకు ప్రత్యేకంగా చంద్రబాబు నాయుడు గారికి ధన్యవాదాలు తెలుపుకుంటా ఉన్నాం మీ అందరి తరఫున. అలాగే లోకేష్ బాబు గారికి కూడా ధన్యవాదాలు తెలుపుకుంటా ఉన్నాం. పవన్ కళ్యాణ్ గారికి కూడా ధన్యవాదాలు తెలుపుకుంటా ఉన్నాం. దీనికి ముఖ్య కారణం మీరందరూ. మీరు ఈరోజు మళ్ళీ మనకు ఎన్ని అపోహలు బయట మొన్నటి దాకా రకరకాలుగా వినిపిస్తుంది. పాపం చాలా మందికి నిద్ర రాకుండా ఉంటాయి. రాజన్న టికెట్ ఇచ్చారో ఎవరు, రాజన్న టికెట్ ఇచ్చారో ఎవరు, నేను మొత్తుకొని చెప్తున్నా అర్థం కాకుండా పాపం. సో ఇప్పుడు అంతా క్లియర్ అయిందా? ఏమన్నా ఉందా కదా? నేను చెప్తానే ఉంది కదా, చంద్రబాబు నాయుడు గారు ఎవరైతే క్షేత్రస్థాయిలో పనిచేస్తూ ఉంటాడో వాళ్ళకు ఆ గుర్తింపు ఆయన ఎప్పుడు మర్చిపోడు. టికెట్ల విషయం అంతా ఆయన చూసుకుంటాడు, మీరు పని చేయండి అని చెప్తా ఉంటాడు. సో అదే జరిగింది. మనం కష్టపడినాం కాబట్టి, ఎందుకంటే ఈ దుర్మార్గపు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పాలనలో 5 సంవత్సరాలు మీరు ఎక్కడ కూడా ధైర్యాన్ని కోల్పోకుండా అవతల వాళ్ళకు తాగకుండా నిలబడినారంటే మీకు కాలకు నమస్కారం చేస్తున్నారు. దీన్ని ఈ 60 రోజులు 50 రోజులు మనం కష్టపడి నిలబెట్టుకోవాలి. ఇందాక అబ్బాయి చెప్పినట్లు 2004 సంవత్సరం అన్న సీతారామరెడ్డి ఎమ్మెల్యే టర్మ్ అయిపోయిన తర్వాత 2004 నుంచి తెలుగుదేశం పార్టీ జెండా మన నియోజకవర్గంలో ఎగరలే. ఈసారి ఎగిరిద్దామా లేదా చెప్పండి. సో మనందరిపైన బాధ్యత ఉంది. ఇప్పటి నుంచి ఇంకా ఎక్కువ పని చేయాలి. గతంలో అనేక కార్యక్రమాలు పార్టీ ఇచ్చినట్టు కానీ మనం కానీ లోకల్ కానీ అన్ని కార్యక్రమాలు విజయవంతంగా పూర్తి చేసుకున్నాం. ప్రతి ఇంటికి మనం ఇప్పటికే 2-3 సార్లు వెళ్ళడం కూడా జరిగింది. బాధుడు కానీ, భవిష్యత్తు గ్యారంటీ కానీ, ఇదేం కర్మ కానీ, ఓటర్ వెరిఫికేషన్ కానీ, ఇలా రకరకాల కార్యక్రమాలతో మనం ప్రతి ఇంటికి వెళ్ళడం జరిగింది. మొన్ననే కదన్నా చేసినాము ఇది బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారంటీ, అదే కదా మళ్ళీ ఇదేంది అనకాకండి. ఎన్నిసార్లు ఎక్కువ వీలైతే అన్నిసార్లు మనం పోవాలి. ఇదొక్క సూపర్ 6 కాదు, రేపు మళ్ళా మేనిఫెస్టో రాబోతా ఉంది. తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ కలిసి కూర్చొని ఉమ్మడికి ఒక మేనిఫెస్టోని తయారు చేస్తూ ఉన్నారు. సో ఆ మేనిఫెస్టో కూడా రేపు పొద్దున తొందరలోనే మన అధినాయకుల ద్వారా రేపు ప్రజలకు రాబోతా ఉంది. ఆ కార్యక్రమాలు కూడా మళ్ళీ చేయాల్సిన బాధ్యత ఉంది. కాబట్టి నిత్యం నేను ఇన్ని రోజులు కూడా కార్యక్రమాలు ఉన్నప్పుడు మాత్రమే మీరు పని చేయండి, మిగతా టైంలో మీ పనులు చూసుకోండి అని చెప్పేవాడిని. ఇక మీద దానికి ఆస్కారం లేదు. అన్నీ ఆపేసి మీరు పార్టీ కార్యక్రమాలే చూడాలి. మనం గెలిచేంత వరకు నిద్రపోవాలి. మీకు ఏమన్నా పనులు ఉంటే వేరే వాళ్ళకి అప్పచెప్పుకోండి. పనులు జరగాల్సిందే, జరగాలంటే మనకు కూడా జరగాలి కదా ఒక ఇంటికాడ. కానీ ముఖ్యమైన వాళ్ళు నాయకులు కానీ, కార్యకర్తలు కానీ, ఈ కమిటీలలో ఉన్నోళ్ళు కానీ అందరూ కూడా ఇక మీదట నిత్యం ప్రజల్లో ఉండాల్సిందే. వాటికి విసుగు రావాలా, ఏ సంపూర్ణంగా మా ఇంటికి రావాలనే స్థాయికి మీరు తీసుకొస్తే తప్ప, ఎందుకంటే ఆషామాషి కాదు. 5 సంవత్సరాలు ఒక ఎత్తు ఉంటుంది, ఎలక్షన్ టైం అంతా ఒక ఎత్తు ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. ఇది క్రూషియల్ పీరియడ్. ఇన్ని రోజులు మనకు చాలా మంది మార్పు వచ్చింది, ఈసారి చేస్తాం, ఈసారి తెలుగుదేశం పార్టీని గెలిపిస్తాం అంటుంటారు. కానీ అవతల ఉండేది దుర్మార్గులు. రకరకాలుగా మనము మభ్యపెడతారు, లోపరుచుకుంటారు, చాలా ప్రయోగాలు చేస్తారు మన మీద, ముఖ్యంగా ప్రజల మీద. సో దానికి మనం అవకాశం ఇవ్వకూడదు. ఈరోజు వాళ్ళ వాలంటీర్ సిస్టము వాళ్ళతో పని చేయించడానికి, మళ్ళీ ముఖ్యంగా గ్రామాలలో ఎక్కడ చూసినా కూడా ఏం చెప్పిస్తున్నారు వాళ్ళు, జగన్మోహన్ రెడ్డిని మీరు గెలిపించకపోతే ఈ పథకాలన్నీ ఆగిపోతాయి, ఆపేస్తాడు చంద్రబాబు.
దుర్మార్గులు ప్రచారం చేస్తున్నారు. ఇప్పుడు నాకు ఆ రిపోర్ట్స్ నాకు కూడా వస్తూ ఉన్నాయి. ఇది ప్రతి నియోజకవర్గంలో జరుగుతూ ఉంది. కొంచెం ముసలోళ్ళు పాపము పథకాలు ఇదనే కొత్తగా ఇచ్చినట్టు క్రియేట్ చేస్తూ ఉన్నాడు. ఇంతకుముందు పాపం ఎవరు ఇవ్వలేదు. అసలు ఈ పథకాలు పెట్టిందే తెలుగుదేశం పార్టీ, మొదటి నుంచి ఇస్తూ ఉండేది తెలుగుదేశం పార్టీ. రకరకాలు పెంచుతూ ఉంటారు, అది వేరే విషయం. కానీ ఈ దుర్మార్గుడు ఏం ప్రచారం చేస్తున్నారంటే ఆ వాలంటీర్లతో వైఎస్ఆర్ పార్టీని గెలికేకుంటే ఇవన్నీ బంద్ అయిపోతాయి, ఇవన్నీ క్యాన్సిల్ చేస్తాడు చంద్రబాబు అని చెప్పేసి దుష్ప్రచారం చేస్తున్నాడు. అందుకే మీరు నిత్యం ప్రజల్లో ఉండాలా. ఏదైతే ఈ సూపర్ 6 మన పథకాలు ఉన్నాయో ఇవన్నీ చెప్పాలా, వాళ్ళకు ఇస్తామని చెప్పేసి. ఇవే కాకుండా ఇంకా ఉన్న పథకాలు కూడా ఏవి తీసేయము, ఖచ్చితంగా మేమే చేస్తాము, మేము దగ్గరుండి మాటిస్తాం. మీరు మాటిస్తారని అడుగుతుంటారు. మనం పోయినప్పుడు గ్యారెంటీ ఏది, భవిష్యత్తు గ్యారెంటీ పోయినప్పుడు ఎవరు గ్యారెంటీ? మీరే గ్యారెంటీ. గ్యారెంటీ ఎవరు గ్యారెంటీ బా? మీరే గ్యారెంటీ. చెప్పండి గట్టిగా. ఎందుకంటే గతంలో కూడా మనం మాట నిలబెట్టుకున్నాం, మాటలు తప్పలే మనం వాళ్ళ మాదిరి. సో మీరే గ్యారెంటీ. సో మేము ఉండి నిలబడి ఇప్పిస్తామని చెప్పండి. ఇంకా కొన్ని చోట్ల ఏమొస్తూ ఉంది, తెలుగుదేశం పార్టీ అంటే చాలామంది ఇప్పుడు వాళ్ళు వాలంటీర్లు ఉండి ఇంటింటికి పోయి పెన్షన్ ఇస్తున్నారు. రేపు ఇవన్నీ తీసేస్తారని చెప్తున్నారు. మళ్ళీ చెప్పండి మీరు, మేము కూడా ఇంటింటికే ఇస్తామని చెప్పేసి, ఏ పత్రమైనా సరే ఇంటికే వచ్చి ఇస్తామని చెప్పేసి మీరు చెప్పాలి. ఇది కూడా చాలా అవసరం. ఎందుకంటే వాళ్ళు ఆ రకమైన భయాలు క్రియేట్ చేస్తూ ఉన్నారు కాబట్టి మనము వాళ్ళకు ధైర్యం ఇవ్వాల్సిన బాధ్యత మనందరిపైన ఉంది. ఇక మీదట నిత్యం మీరు పబ్లిక్లోనే ఉండండి. ఏదైనా సమస్యలు ఉంటే మీ మండల స్థాయి నాయకత్వం ఉంది, గ్రామ స్థాయి నాయకత్వం ఉంది, మండల స్థాయి నాయకత్వం ఉంది, మీకు బూత్ ఇన్ఛార్జీలకు మీ గ్రామ నాయకులు ఉంటారు, కార్యకర్తలు ఉంటారు, పైన యూనిట్లు ఉన్నాయి, క్లస్టర్లు ఉన్నాయి, మండల పార్టీ వర్గం ఉంది, పైన మేము ఉన్నాము. సో ఏక మీదట దేనికి భయపడాల్సిన పని లేదు. ఆ భయం వాళ్ళకు ఉట్టుకోయింది. ఇప్పుడు మనకేం లేదు, కానీ భయం వాళ్ళకు మొదలైపోయింది. ఎందుకంటే ఈ మధ్యకాలంలో మన నియోజకవర్గంలో అసలు నాకు టైం దొరకడం పార్టీలో తీర్పించుకోవడానికి. నేను ఇది చాలా చెప్పుకుంటూ వాళ్ళ అవునా, నేను వాకిళ్ళు తీయలేదురా సామి, తీయడం మొదలు పెడితే నాకు టైం ఉండదని. ఇప్పుడు అదే జరుగుతుంది కదా. ఎక్కడ చూసినా కూడా బ్రహ్మాండంగా చేరికలు ఉన్నాయి. వైఎస్ఆర్ పార్టీలు వాళ్ళ కార్యకర్తలు వాళ్ళ నాయకులు ఈరోజు విసిగిపోయి, అవునా, తెలుగుదేశం పార్టీ అయితేనే మనకు బాగుంటుందని చెప్పేసి ఈరోజు బ్రహ్మాండంగా చేరికలు జరుగుతున్నాయి. చేరికలు జరుగుతున్నాయి, బాగుంది, మనం గెలిచేసాము, అయిపోయింది అనేది మాత్రం నిర్లక్ష్యం వద్దు దయచేసి. ఎవరైతే మన పార్టీలోకి వస్తున్నారో అందరినీ కూడా మీరు కూడా బాగా చూసుకోవాలి. ఎందుకంటే వాళ్ళు కూడా ఒక నమ్మకంతో మన దగ్గరికి వస్తూ ఉన్నారు. సో వాళ్ళను బాగా చూసుకోవాలి. కష్టపడేది మాత్రం మానుకోవద్దు దయచేసి. ఎవరు కూడా కష్టపడేది మానుకోవద్దు. అంటే ఈ టైం క్రూషియల్ పీరియడ్ కాబట్టి ఈ నెలన్నర పోలింగ్ అయిపోయేంత వరకు మీరందరూ కష్టపడాలా. ఏ చిన్న సమస్య వచ్చినా ఒకరికొకరు కూర్చొని మాట్లాడుకుందాం, ఏం తప్పు లేదు. ఈ విధమైన ఒక బ్యాగ్ ఎవరైతే బూత్ ఇన్ఛార్జ్ ఉంటారో ఖచ్చితంగా వాళ్ళకు అందరికి కూడా బ్యాగులు ఇస్తారు. ఒక మొత్తం బూత్ సెట్ చేసి తీసుకురండి. ఒక బ్యాగ్ కట్టిపెట్టేది. మీరు పార్టీ నుంచి ఇవన్నీ వచ్చినాయి, దీంట్లోనే తీసుకొని పోవాలా. మీరు బూత్ ఇన్ఛార్జీలు అందరూ ఎవరైతే బూత్ కన్వీనర్లు ఉన్నారో ఈ బ్యాగులనే మెటీరియల్, ఇది మనకు క్యాలెండర్, అంటే వాళ్ళ ఇంట్లో ఒక చోట పెట్టుకోవచ్చు. మన భవిష్యత్తు గ్యారెంటీ, భవిష్యత్తు గ్యారెంటీ ఆ రోజు మనం బాండ్లు ఇచ్చినాం, అవునా. ఇప్పుడు క్యాలెండర్లు ఇస్తున్నాం. అంటే ఏదో ఒక వస్తువు మనం వాళ్ళ దగ్గరికి తీసుకుపోతున్నాం, వాళ్ళకు కూడా ఒక గుర్తింపు కోసం, ఒక గ్యారెంటీ కోసం. సో ఈ కార్డు ఇచ్చి, ఇందాక బాట్ రిజిస్ట్రేషన్ మన పిల్లలు వాళ్ళు చెప్పినట్టు బాట్ రిజిస్ట్రేషన్ కూడా కంపల్సరీ చేయండి. ప్రతి బూత్కు మీకు ఇక్కడ సపరేట్ కాదు మన వాళ్ళంతా. ఇది మీరు పోయేటప్పుడు ఎవరైతే మీరు బూత్ ఇన్ఛార్జీలు ఉన్నారో, బూత్ కన్వీనర్లు ఉన్నారో, ఈరోజు ఇక్కడికి వచ్చిన వాళ్ళందరూ, వీళ్ళందరూ కూడా మీకు ఆల్రెడీ మీ బూత్లో ఎన్ని ఇళ్ళు ఉన్నాయో అన్ని ఇళ్లకు సంబంధించినవి ఈ కార్డులన్నీ దీంట్లో ప్యాక్ చేసి పెట్టారు. సో మీరు వెళ్ళేటప్పుడు ఇది తీసుకెళ్ళి రేపటి నుంచి కార్యక్రమాలు మొదలు పెట్టాలి. రేపటి నుంచి పెడదాం. మళ్ళీ ఒకసారి మండలం వైజ్, ఇందాక మనలో ఏమంటున్నారంటే మండలం వైజ్ మళ్ళీ ఒక్కసారి రాని వాళ్ళని కూడా పిలుచుకొని ఐటీడీపీ వాళ్ళని పెట్టి ఒకసారి మళ్ళీ అక్కడ ట్రైనింగ్ ఇప్పిస్తే బాగుంటుంది అనేది మనలో ఒక సజెషన్ చేసినారు. మరి ఆ పని చేశాక చేద్దామా? చేసే వాళ్ళు మీకు ఆల్రెడీ మీకు అవగాహన ఉండి బాగా దీని మీద ఉన్నోళ్ళు మొదలు పెట్టండి. మీ బూతులలో, గ్రామాలలో కూడా మీరు మన గ్రామ నాయకత్వం అంతా కూడా ఖచ్చితంగా ఆ బూత్ కన్వీనర్ల వెంట బూత్ సమితి సభ్యులు ఉంటారు, వాళ్ళ మొండి వాళ్ళే కాదు మీరు కూడా తిరగాల. గ్రామ నాయకత్వం కూడా ఖచ్చితంగా తిరగాల. ఇక మీదట నేను కూడా ఏ గ్రామంలో మన వాళ్ళు ఎంతమంది నాయకులు, ఎంతమంది కార్యకర్తలు ఈ కార్యక్రమం తిరుగుతున్నారు,
ప్రతి ఊరు నుంచి నాకు ఫోటో రావాలి. ప్రతి ఊరు నుంచి మీరు తిరిగే కార్యక్రమంలో మీరు ఎంతమంది పాల్గొంటున్నారు ప్రతిరోజు. మన వాళ్ళు ఏం చేస్తారంటే ఆ బూత్ కన్వీనర్ గారికి ఇచ్చేసి నువ్వు తిరుగు అంటున్నారు. ఇది ఒప్పుకోను. ఖచ్చితంగా ప్రతి గ్రామంలో గ్రామ నాయకత్వం వాళ్ళతో పాటు పోవాల్సిందే. ఎందుకంటే గ్రామంలోనే మన నాయకత్వం పోతే ఇంకా కొంచెం నమ్మకం పెరుగుతుంది వాళ్ళకు. కొంతమంది ఈ ఈటీపీలు నంబర్లు ఇవ్వడానికి కొంచెం ఇది పట్టుకుంటారు. నాయకత్వం అనేది వెనకబడి పోతే వాళ్ళకు ఒక నమ్మకం వస్తుంది. కాబట్టి ఖచ్చితంగా బూత్ కన్వీనర్లతో పాటు యూనిట్ ఇన్ఛార్జీలు పోవాల్సిందే, క్లస్టర్ ఇన్ఛార్జీలు పోవాల్సిందే, గ్రామ నాయకత్వం కూడా ఖచ్చితంగా పోవాల్సిందే. రోజు మీరు చేయాల్సినది ఏ ఊర్లో ఎక్కడ తిరిగినా సరే ఖచ్చితంగా నాకు ఆ ఫోటో రావాలి.